హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? పాలకోవా అంటే అందరికి ఇష్టం కదా, కానీ ఎక్కువ పాలు పోసుకొని చేస్తేనే పాలకోవా వస్తుంది. కానీ ఇవాళ మనము శనగపిండితో పాలకోవా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే పావు కప్పు నెయ్యి తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఆ కప్పుతోనే పావు కప్పు పాలు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని పిండికి పట్టేలాగా ఇలా పట్టించుకోవాలండి. పాలు అలాగే నెయ్యి కూడా పిండికంతా చక్కగా పట్టేలాగా ఇలా పట్టించాలి. చూడండి, చక్కగా ఇలా పట్టించుకున్న తర్వాత కాస్త ఇలా ఉండలుగా ఉంటుందండి. అలాంటప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకున్నారనుకోండి రవ్వలాగా వస్తుందండి. చూడండి, ఇలా రవ్వలాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మిక్సీ పట్టించుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మినిమం అంటే ఒక 3-4 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి. సిమ్లో అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది బాగా వేయించుకోవాలండి. పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పావు కప్పు నెయ్యి ఉంది కదండి, అది ఇందులో వేసుకొని 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. నెయ్యి అంతా చక్కగా పిండికి పట్టి నెయ్యిలోనే మంచిగా వేయించుకోవాలండి. మంచి సువాసన వచ్చేంత వరకు, లైట్ కలర్ కూడా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, మంచిగా ఇలా వేయించుకోవాలి. పిండికి అంతా కూడా చక్కగా నెయ్యి పట్టింది, అలాగే లైట్ కలర్ వచ్చింది చూసారా, ఇలా వేయించుకోవాలి. ఇందులో పాలు పోసుకోవాలండి. మనం పావు కప్పు తీసుకున్నాం కదా పాలు, ఆ పాలను ఇందులో పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, అలాగే మీడియంలో కూడా అస్సలు పెట్టద్దు. సిమ్లోనే ఉంచుకొని పాలు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. చూడండి, బాగా ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలిపితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము. పక్కన ఉంచుకున్న తర్వాత ఇది కాస్త చల్లారి పెట్టుకోవాలండి. ఇది చల్లారేలోపు ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 3/4 కప్పు చక్కెర తీసుకోవాలండి. పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్త ఇది మెల్ట్ చేసుకోవాలండి. చక్కెరని పాకం అంతా ఏం రానవసరం లేదండి. చక్కెర మెల్ట్ అవుతేనే పాకం అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా తీగ పాకం రావాలి. మనము పావు కప్పు వాటర్ వేసాం కాబట్టి 3/4 కప్పు చక్కెరకి వెంటనే మనకు పాకం అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇందులో ఇలాచీ పొడి వేసుకోవాలి. మీకు కలర్ కావాలి అనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే లైట్గా కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఎల్లో కలర్ వేసుకున్నాను. మీకు కావాలంటే ఆరెంజ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాకంని ఇందులో వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలండి. స్టవ్ పైన పెట్టారనుకుని ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి కింద ఇలా ఉంచుకున్న తర్వాతనే పాకం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాతనే మీరు స్టవ్ పైన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఉంచుకొని సిమ్లో ఉంచుకొని మినిమం అంటే ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి బాగా దగ్గరకు వస్తుందండి. చక్కెర పాకం అంతా పిండికి పట్టి పాలకోవాలాగా టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇలా బాగా దగ్గరకు వస్తుంది కదా. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో సన్న కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలను వేసుకోవాలండి. మీరు కావాలంటే బాదాం, జీడిపప్పు, ద్రాక్షను కూడా నెయ్యిలో వేసుకొని కూడా వేయించుకొని కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే బాదాం కట్ చేసి వేసేస్తున్నాను. చూడండి, ఇలా కాస్త దగ్గరికి వస్తే చాలండి. మరి గట్టిగా అయ్యేంత వరకు కలపకండి. కాస్త ఇలా లూజుగా ఉండేటప్పుడే మీరు స్టవ్ ఆపేసుకోవాలి. ఓకే అండి, ఇలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలా లూజ్గానే ఉండాలండి. మీరు గట్టిగా అయ్యేంతవరకు మీరు స్టవ్ పైన పెట్టారనుకోండి అది రాయిలాగా అయిపోతుందండి. కాబట్టి లూజ్గా ఉండేటప్పుడు స్టవ్ ఆపుకొని మీరు ఒక ప్లేట్లోకి తీసుకున్నారనుకోండి వారం రోజులైనా కూడా బాగా మెత్తగా ఉంటుందండి. పాలకోవా ఎలాగుంటుందో సేమ్ అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కూడా మరెందుకు ఆలస్యం, మీకు నచ్చిందా ఈ పాలకోవా? అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.